సెలువు మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పించుకొనుచున్నానని దేవుని వాక్యం దీవించున్నాను. మహోన్నతుడ, సర్వాధికారివైన దేవ, జీవాధిపతి, జీవజన్మైన దేవ, ఈ మధ్యాహ్న సమయంలో ఈ శుభ శుక్రవార దినాన మీ పాద సన్నిధిలో చేరి తండ్రి, ఇంతవరకు మీరు కల్వరి సిలువలో పలికిన దేవా ఆ సప్త సూక్తులను మేము ధ్యానించుకోవడానికి మీ కృపనిచ్చి నడిపించారు. ఇంతవరకు 4 మాటలు నీ బిడ్డలు ధ్యానించి ఉంటుండగా దేవా మీ సహాయం ఇచ్చి ఇంతవరకు నడిపించారు. వింటున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వాక్య ధ్యానం చేసిన బిడ్డలను బట్టి, ఆయన చదివిన బిడ్డలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగా నాయన మీరు ఎంత నిమిత్తము ఆ బలియాగం చేశారో ప్రభువా, నాయన నా తండ్రి, కలుషాత్ములము, దౌర్భాగ్యులము, అయోగ్యులము, పాపులమైన మమ్మును ప్రభువా నా తండ్రి, నాయన నా తండ్రి, మా పాపమును ప్రభువా, మా పాప భారమును నాయన ఆ శిలువ రూపంలో ప్రభువా, ఆ చెక్క శిలువ రూపంలో నీ భుజముల మీద మోపబడింది కదా తండ్రి. నాయన మీరు ఆ భారమును భరించి పలు విధాల చిత్రహింసలు అనుభవించి నాయన మౌనంగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే నువ్వు మౌనంగా నాయన ఆ బాధలు భరించావు తండ్రి. ఆ బాధలను బట్టి, శ్రమలను బట్టి ప్రభువా, సర్వ సృష్టిని నాయన మరి నాయన ఈ భూమి మీద భూమికి పునాదులు వేసిన దేవుడవు, ప్రధాన శిల్పిగా ఉన్న తండ్రివి నాయన. మరి దేవా, సముద్రాలకు సరిహద్దులను నిర్మించిన వాడవు, సరిహద్దులను ఏర్పాటు చేసిన దేవుడవు. అటువంటి సర్వశక్తిమంతుడైన నీవు ఈనాడు దాహముకుని నాన్నను మీరు సల్లిస్తున్నారు. ఆయన మీరు పొందిన భయంకరమైనటువంటి శ్రమలను బట్టి ప్రభువా, నా కొరకు, మా కొరకు నాయన మౌనంగా ప్రభువా నా తండ్రి, నాయన నా యేసయ్యను బాధల్ని భరించావు తండ్రి. కఠినము, దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రభువా నాయన నా తండ్రి, ఈ ఒక్కనాడు శుభ శుక్రవారం దినాన మాత్రమే మేము అసలు శ్రమలు ధ్యానించుకోవడం మాత్రం కాదు కానీ ప్రభువా, అనుదినమునైనా పాపలోకంలో, దుష్టలోకంలో, దుష్టుల మధ్య మేము బ్రతుకుతూ ఉన్నాం తండ్రి నాయన. మేము ఎల్లప్పుడూ ఆ శిలువ ముద్రల ప్రభావం మా శరీరంలో, మా ఆత్మలో ధరించుకొని దేవా, మరి ఆనాడు పరిశుద్ధ పౌలు చెప్పిన రీతిగా నాయన ఆ శిలువను మా ముందు ఉంచుకొని ప్రభువా ముందుకు సాగే కృప, అట్టి మహాభాగ్యమును ఎక్కడున్నా నీ బిడ్డలమైన మా అందరికీ నాయన, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి ఆ మహాభాగ్యాన్ని మీరు కలుగు చేయండి నాయన. వాక్య ధ్యానం చేయబోతున్న నీ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, మీ 700 ఆత్మతో నీ బిడ్డను అభిషేకించండి నాయన. ఇక్కడ నాయన వచ్చిన ప్రతి బిడ్డ, మరి దూర ప్రాంతాల నుంచి వింటున్న బిడ్డలు, ఏ బిడ్డకి ఏ వాక్కు అవసరమైనదో దేవా, నీ ఆదరణ వాక్కును నాయన వారికి అందించుమని నీ బిడ్డను మరుగుపరిచి మీరే నాతో, మా అందరితో మాట్లాడి ఆయన దేవా మమ్మను ఆత్మీయంగా ఇంకను బలపరిచి స్థిరపరిచి నాయన. మరి సమరయ స్త్రీ ఏ రీతిగా నీ కొరకు సాక్షిగా బ్రతికిందో ప్రభువా, ఆమె ఆత్మీయ దాహము తీర్చబడినప్పుడు ప్రభువా, ఆయన ఆమె ఏ రీతిగా నాయన తన గ్రామం అంతటినీ నీ పాదాల దగ్గరికి నడిపించిందో, ఆ రీతిగా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలు, నీ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఈ లోకమందంతటా నీ సిలువను నాయన, సిలువ సువార్తను మోసుకునేటువంటి రాయబారులుగా ప్రతి ఒక్క బిడ్డ నీ కొరకు జీవించే మహాభాగ్యంను దయచేయమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమును మీ అందరికీ శుభములు తెలియజేసుకున్నానండి. ఈరోజు అనగా క్రీస్తు శకము 30వ సంవత్సరమున, అనగా సుమారు 1996 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు సిలువలో పలికిన 5వ మాటను ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు దేవునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. ముఖ్యంగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని అతిథికులుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, అల్పుడను అయోగ్యులను ప్రభువా,
మీరు ప్రభు నన్ను పూర్తిగా మరుగుపరిచి ప్రభు నీ సులువు చాటున ప్రభు నన్ను మరుగుపరిచి మీరే ప్రభు మీ లేఖన భాగ్యాలను మాకు వివరించి ప్రభు ఈ సత్యాలను ప్రభు మాకు జీవవాక్యాలను వివరించవలసిందిగా కోరుచు ఈ చిన్ని ప్రార్థన నీ సన్నిధించారని మనం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నమస్కారం అండి. మన యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ అధ్యాయంలో మనకున్న లేఖన భాగం ఏంటంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. నేనైతే ఈ లేఖన భాగాన్ని 2 భాగాలుగా ధ్యానించాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగాను. అంటే యేసుక్రీస్తు వారు ఏమి ఎరిగి ఉన్నాడైనా అప్పటికే సమస్తము జరిగి ఉన్నదని అని మనం ఒకసారి ఒక 5 నిమిషాలు మన గతాన్ని ఒకసారి మన గతాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. యేసుక్రీస్తు వారు ఈ 5వ మాటకు ముందు ఆయన ఎవరంటే ఆయన 100% దేవుడైన. ఎందుకంటే మన ఆదికాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం మన ఆదికాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం చదివినాను. మన యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదివినాను. అట్లాగే కొలస్సీ పత్రిక 1:15-16 చదివినాను. మళ్ళీ హెబ్రీ పత్రిక 1:3 చదివినాను. రెవల్యూషన్ 1:8 చదివినాను. ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త. ఆ సర్వసృష్టికర్త అయిన దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడని మనం ఒకసారి మననం చేసుకోవాలని నా ఆశ. ఎందుకంటే దేవుడు త్రిత్వంలో ఉన్న ఒక దేవుడు, ఎందుకంటే త్రిత్వంలో ఉన్న మన దేవుడు దేవాది దేవుడు. ఎందుకంటే ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుడు మన కోసం ఎందుకు భూలోకానికి వచ్చాడనేది మనం ఒక్కసారి మననం చేసుకోవాలనేది నా చిన్న ప్రేరేపణ. దీనిలో భాగంగా దేవుడు మన త్రిత్వంలో ఉన్న దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, సో మొదటి ఆదామైన ఆయన చేసిన పాపం ద్వారా సర్వలోకానికి కూడా ఆ పాపం రకరకాలుగా మనకి అది వ్యాపింపచేసిందన్నమాట. దానికి ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం 1:14 వరకు కూడా దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నరులను భూమి మీద చేసినందుకే ఆయన చాలా దుఃఖించాడు. ఆయన ఎందుకంటే ఇంత ఘోరంగా ఉన్నారని చెప్పి ఆయన దుఃఖించి తర్వాత ఏంటంటే ఆయన జలప్రయోగం రప్పించి ఒక నోవాహు కుటుంబాన్ని ఆయన ఉంచుకుని మొత్తం సర్వనాశనం చేసేసాడు. మళ్ళీ నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని మనం నిర్మించాలని ఆయన ఆలోచన చేశాడు. ఈ ఆలోచనలో భాగంగా మళ్ళీ వాళ్ళని దీవించి ఏం చెప్పాడంటే, మీరు ప్రపంచం మొత్తం వెళ్ళమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. సో మొట్టమొదటి పాపం చేసినవాడు మొదటి ఆదాం ఏం చేశాడు, ఆజ్ఞాతిక్రమం చేశాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అదే ఆజ్ఞాతిక్రమం వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు సీనారు ప్రాంతంలో బయటకు పోకుండా ఎక్కడికి పోకుండా అక్కడ ఒక పట్టణాన్ని కట్టుకొని ఇక్కడే ఉందామని చెప్పి దేవుడు ఆజ్ఞను మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తారనమాట. దీంతో దేవుడు చాలా బాధపడతాడు. సో దాని ద్వారా ఏంటంటే దేవునికి మన మీద ఉన్న ప్రేమ ఏంటంటే, మన ఎఫీసీ పత్రిక 1:4 చూస్తే జగత్తు పునాది పుట్టక ముందే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే క్రీస్తుల్లో మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చడం కోసం జగత్తు పునాది పుట్టక ముందే మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ అమరమైన ప్రేమ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మళ్ళీ అబ్రహాము ద్వారాను, యాకోబు ద్వారాను, ఇస్సాకు ద్వారాను వాగ్దానం చేసుకుని మళ్ళీ దేశాన్ని ప్రపంచాన్ని చేశాడు. కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. సో దీనితో లాస్ట్ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపిద్దామనేసి ఆయన ఏం చేశాడంటే ఆగది. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి బలియాగంగా పంపించాడు. కాబట్టి ఆ బలియాగంలో భాగంగానే మనం ఇప్పుడు శిలువ యాగంలో ఆయన శిలువయాగం చేశాడు. కాబట్టి ఈ శిలువ యాగం ద్వారా మనము సర్వలోకానికి మన రక్షణ కలిగింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది? అది హిందూ గ్రంథాల ప్రకారంగా కూర్మ అవతారం కానీ వరహవతారం కానీ రావచ్చు కదా. కానీ దేవుడు ఎందుకు నరరూపంగా రావాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మన హెబ్రీ పట్టిక సో లేవికాండం 17:11 ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా రక్తప్రాప్తం జరగాలి. మన ధర్మశాస్త్రం కానీ నెరవేర్చాలంటే ఖచ్చితంగా మనిషి రక్తం చిందించాలంటే ఓన్లీ బలియాగం అంటే ఒక గొర్రెపిల్ల రక్తం చిందించాలి. కాబట్టి సర్వలోకానికి కూడా దేవుడే గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం చిందించాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన బలియాగం అవ్వాలి. కాబట్టి ఆయన నరరూపిగా వచ్చాడు. మళ్ళీ తర్వాత మనం చూస్తే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మిక శరీరం ఉండదు, రక్త మాంసం ఉండదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నరరూపిగా రావాల్సిందే. సో ఆ విధంగా దేవుడు
ఆ విధంగా యేసుక్రీస్తు వారు దేవుడు మనకు నలురూపిగా వచ్చి సో బలియాగా అయ్యారనేసి మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ భూలోకంలోకి వచ్చిన తర్వాత 33 సంవత్సరాలైన ఆయన క్రీస్తు, ఆయన దైవ స్వరూపంగానే ఉన్నారు, మానవ స్వరూపంగా కూడా ఉన్నాడు. ఆయన దైవ స్వరూపంగా 100% దేవుడే, 100% కూడా ఆయన మనిషి. అయితే ఇక్కడ ఏంటంటే యూదులకి ప్రత్యేకంగా వాళ్ళకంటే లేఖనాలు నమ్ముతారు తప్పించి దేవుడిని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు కొత్త నిబంధనలు నమ్మరు, ఓన్లీ పాత నిబంధనలు వాళ్ళకి లేఖనాలు నమ్ముతారు. ఎందుకంటే అది ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న గ్రంథాలు తప్ప వారు దేనిని నమ్మరు. సో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనూ లేఖనాలను నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పి చాలా సందర్భాలు చెప్పాడు. సుమారు 14 సందర్భాలు వాడాడు అక్కడ. ఇది కొత్త నిబంధనలో ఆయన పనిచేసే సువార్తలు 4లో కూడా 14 సువార్తల్లో 14 సందర్భాలు కూడా చెప్పాడు. ఈ సందర్భాలు చెప్పినప్పటికీ కానీ వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు. దేనికి నమ్మలేదంటే మళ్ళీ దేవుడు కూడా కొన్ని అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. అవి దేవి కుమారుడు తప్ప ఎవరు చేయరు కాబట్టి అవి కూడా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకపోవడానికి పూర్తి కారణం ఏంటంటే దేనికంటే అన్యుల రక్షణకి ఎందుకంటే మనకు రక్షణ కలగాలని చెప్పి దేవుడి ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఉన్న 70 వరాల ప్రవచనంలో దేవుడు మనకు గ్యాప్ ఇచ్చాడు. ఏ గ్యాప్ అది? మనకి 0 నుంచి 69 వరకు మనకు వారాలు కంటిన్యూ అయిపోయి లాస్ట్ 78th వారం రాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాపే కృపాకాలం. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కృపాకాలంలో మన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ కృపాకాలం కొరకే వాళ్ళకి కొంత తొట్టుపాటు ఇచ్చాడు. ఎవరికి? యూదులకి మాట. దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యూదుల తొట్టుపాటే మనకు రక్షణ కలిగింది, లేకపోతే మనకు రక్షణ కలగదు. దానిలో భాగంగానే దానియేలు 70వ వారంలో కూడా దేవుడు మన కొరకు ఒక గడియార ఒక గ్యాప్ను మనకి ఇచ్చాడనమాట. ఈ గ్యాప్ నెరవేర్చడం కొరకే మనకు దేవుడు వాళ్ళకి తొట్టుపాటు ఇచ్చాడు. ఎవరికి? యూదులకి మాట. దాని మూలంగా వాళ్ళు యూదులు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండానే సిలువ వేయవలసిన అవసరం ఏర్పడింది అక్కడ. మన తర్వాత మన రెండవ భాగానికి వచ్చే దేవుడు లేఖనములు నెరవేర్చబడి కొరకు నేను దాహం గురుతున్నానని చెప్పాడు. కాబట్టి ఈయన లేఖనాలు అనేది మనకు 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి శరీర దాహం వేసింది, ఆయనకి మానవ దాహం కూడా వేసింది. ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి. అట్లాగే ఆయనకి ఆత్మీయ దాహం కూడా ఉన్నది. మనం ముందు ఫస్ట్ మానవ దాహం గురించి ఆలోచిస్తే ఆయన గురువారం రాత్రి నుంచి గురువారం రాత్రి ఆయన పస్కా భోజనం చేసిన తర్వాత ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఉదయం 9 గంటల వరకు కూడా ఆయన పడ్డ నరకం మధ్య భయంకరమైనది మాట. ఆ నరకాన్ని ఏ మానవుడు పడడు, అటువంటి నరకాన్ని అనుభవించాడు ఆయన. కాబట్టి ఆయన మానవుడు కాబట్టి ఖచ్చితంగా దాహం వేస్తుంది మానవ లోకంలో. ఈ దాహానికి ఎందుకంటే మనం మనుషులు కాబట్టి, ఎందుకంటే ఆయన కూడా మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దాహం వేస్తుంది. ఆయన కూడా సేమ్ మానవుడికి ఉన్న లక్షణాలు కూడా ఆయనకు ఉన్నాయి. ఈ దాహం తీర్చుకోవడం కోసం ఆయన అడిగాడు. కానీ దేవుడు గొల్గోతగా చేరిన తర్వాత ఫస్ట్ చిరకలు ఇచ్చినప్పుడు దేవుడు తీసుకునేది దేనికంటే అప్పుడు కానీ చిరకలు తీసుకుంటే ఈ శిలువ యాగం మనం చేయలేము, మనం కూడా రక్షణ పొందలేము. ఎందుకంటే ఫస్ట్ మార్కు సువార్త మీరు 15:23 చదవచ్చారమ్మా. మార్కు సువార్త 15:23. ఓకే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. దాన్ని ఎందుకు పుచ్చుకోలేదండి ఆయన? అప్పుడు ఇంకా సిలువ ఎక్కలేదు పైకి. ఇంకా ఆయన గొలుగోతుకు రాకుండా గొలుగోతుకు వచ్చిన తర్వాత ఇంకా చిరకలించారన్నమాట. ఏంటంటే మనకంటే సిలువ మరణప్పుడు మనకి నొప్పులోకి తప్పకుండా మనకి చిరకంటే ఎనస్థీసియా పడ్డది, మత్తు పదార్థం పడ్డది. అది తీసుకుంటే మన నొప్పులు తెలియవు కాబట్టి ఆ నొప్పుల నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని ఇస్తారు. కాబట్టి దేవుడు తీసుకుంటే మన సిలువ కార్యం జరగాలి కాబట్టి అక్కడ నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఎప్పుడంటే మళ్ళీ మార్కు సువార్త 19:30 చదవండమ్మా. మార్కు 19:30 అమ్మ. అంటే ఆఖరి మాట ఇది. ఈ 5వ మాట అయిన తర్వాత ఆయన తిరగ తీసుకుంటాడు. ఆయన ఇప్పుడు తీసుకున్నాడు ఈయన. ఆయన సిలువ కార్యం చేసిన తీసుకున్నాడు. మరి సిలువ కార్యం తీసుకోకముందు తీసుకోలేదు. ఎందుకంటే ఆ బాడీలో ఎనస్థీసియా వస్తే ఆయనకి మత్తు వస్తుంది కాబట్టి సిలువ కార్యం ద్వారా మన రక్షణ రాదు కాబట్టి ఆయన తీసుకోలేదు అనమాట. లాస్ట్ వర్డ్ 5th వర్డ్ అయిన తర్వాత ఆయన చిరకం తీసుకున్నాడు. కాబట్టి ఈ రక్షణ కార్యం జరగాలంటే ఆయన చిరకం తీసుకోకూడదు అనమాట.
సో దేవుడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు మానవ శరీరంగా వచ్చాడు కాబట్టి మన గురువారం నైట్ 7 గంటల నుంచి ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటల వరకు కూడా సిలువ యేసు వరకు కూడా ఆయన మనిషిగా అనుభవించిన నరకం చాలా భయంకర నరకం అనిపించింది, మనకి తెలుసది. సో ఆ నరకం మూలంగా ఎందుకంటే ఆయన అన్నయ్య దగ్గర తిరిగిపోయింది కైప, నెక్స్ట్ మన పిలాతు, హేరోదు, మళ్ళా పిలాతు, ఇట్లాగా 7 టైమ్స్ మాట. అట్లా పిలాతు దగ్గర కూడా మొత్తం 7 టైమ్స్ తిరిగి సుమారు అయినా 25 కిలోమీటర్స్ నడిచింది. ఇప్పుడు గెత్సేమనే తోట ఇప్పుడు మన గురువారం నైటు, మన గురువారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి గొల్గొత వరకు కూడా సుమారుగా 20-25 కిలోమీటర్స్ ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఆయన కొడుతూనే ఉన్నారు, ఆయన తిడుతూనే ఉన్నారు. అయినా సరే ఆయన అట్లాగే మన కోసం సిలువలో త్యాగం చేశాడు ఆయన. సో కాబట్టి ఎందుకంటే ఎంత అనుభవించిన వ్యక్తికి శరీర దాహం రావడం అనేది సహజం వచ్చింది. కానీ మానవ దాహం ఏంటంటే ఇది మానవ దాహం. తర్వాత ఆత్మీయ దాహం కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు 100% దైవము, అది మనం నమ్మాలి. దేనికంటే జలముల మధ్య విషాలను కలిగించింది ఆయనే, జలములను సృష్టించింది ఆయనే. ఆ తర్వాత బేయర్స్ అరణ్యంలో ఎవరికి మన బేయర్స్ అరణ్యంలో అదర్కు వాటర్ ఇప్పించింది అయినా కదా బేయర్స్ అరణ్యంలో. నెక్స్ట్ సముద్రాన్ని నదుల్ని పాయలు చేసింది ఆయనే. సో ఇన్ని చేసిన దాహం ఎందుకు వేస్తుంది? ఈ దాహం అనేది కేవలం మనము దేవుడి రహస్య రాకుండా ఎత్తబడే గుంపులో ఉండే విధంగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయనకి దాహం వేస్తుంది. కాబట్టి ఈ ఆత్మీయ దాహం కేవలము మన మనుషులుగా మన మానవాళి రక్షణ కోసం వచ్చిన దాహం తప్పించి ఆయన దాహం కాదు. అది శరీర దాహం ఫస్ట్ టైం అయిపోయింది. ఈ సెకండ్ ఆత్మీయ దాహం ప్రకారం మనం గమనిస్తే కేవలం మన రక్షణ కొరకే ఆయనకి దాహం వేసింది. ఇప్పుడు మనం ఈ లేఖనాలను గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు గారు పరిశుద్ధ మన 66 గ్రంథాల్లో ఉన్న ఈ లేఖనాలు అనేది నిత్య జీవానికి సంబంధించిన దాహం కావచ్చు. ఈ దాహం గమనిస్తే యోహాను 3:16 ఏం చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడు భూలోకానికి పంపించి నిత్య జీవం కలిగినట్లుగా మనకు అనుగ్రహించాడు. నిత్య జీవం అనే దాహాన్ని మనకి ఇచ్చాడు. రెండోది సెకండ్ యెషయా 55:1-3 గమనిస్తే దప్పికున్న వాళ్ళారా నా దగ్గర రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయుడి, ద్రాక్షారసమును పాలను త్రాగుడి, చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిడల్లా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేద్దాను. నెక్స్ట్ సామెతలు 4:23 నీ హృదయం నుండి జీవజల దారులు బయలుదేరును కనుక అన్నిటికన్నాను ముఖ్యంగా నీ హృదయమును బ్రతకపరుచుకునుము. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మన యేసుక్రీస్తు వారి పస్కా పండుగ లాస్ట్ రోజుని ఆయన యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చి బిగ్గరగా కేకేస్తాడు. ఏమంటే అయినా బిగ్గరగా చెప్పండి, ఎవడైనా దప్పి గొన్నని అడేలా నా యొద్దకు వచ్చి వారి దాహం తీర్చుకొని వాళ్ళను ఇంకా లేఖనం నెరవేరినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు ఉబ్బి ఉడుకునంటున్నాడు. ఈ లేఖనాలు గమనిస్తే మన యెషయా 12:3-4 ఒకసారి చదవండమ్మా. యెషయా 12:3-4 మీరు ఆనందంతోనూ ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకొనుడి. ఓకే చాలా ఇక్కడ ఏమంటున్నాడంటే మన ఆత్మీయ దాహాన్ని తీసుకున్న తర్వాత మనం ఖాళీగా ఉండకూడదు. మన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు దాహం తీసుకున్న తర్వాత మీరు 10 మంది కూడా రక్షణ సువార్త చెప్పబడుతున్నాడు. సో అట్లాగే ఎజికేల్ 9:3 చదవమ్మా. యెహెజ్కేలు 9:3, యెహెజ్కేలు 47:1 ఇశ్రాయేలీయులు దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాపుటి నడుమునకు కట్టుకున్న వాడిని పిలువగా. చాలమ్మా. అక్కడ ఏంటంటే దేవుని మహిమ, దాహం నీరంటే దేవుని మహిమ అక్కడ. సేమ్ అట్లాగే యెహెజ్కేలు 9:3 చదువమ్మా. 9:3 చదివానండి. 47:1 చూడండి అమ్మా. యెహెజ్కేలు 47:1 అతడు మందిరపు కొమ్మమునకు నన్ను తోడుకొని వచ్చును, మందిరం కొమ్మగా ఉండెను. నేను
చూడగా మందిరపు తలుపు కింద నుండి నీళ్లు ఉడికి తూర్పుగా పారుచున్నది. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కకు క్రింద నుండి పారుచున్నది. ఒక చాలమ్మా, ఇదేంటంటే మనకి దేవుడి యొక్క రహస్యం, మన దేవుడి యొక్క రెండవ రాకడలో 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుని మహిమ యెరూషలేములో మనం ప్రవేశిస్తుంది కదా, దాన్ని సూచిస్తుంది. సేమ్ అట్లాగే కీర్తన 46:4 చదవండి అమ్మా. ఒక నది కలదు, దాని కార్యములు దేవుని పట్టణమును సర్వోన్నతుల మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. ఓకే అమ్మా, అంటే ఏంటంటే నీరంటే సంతోషం. మనకి ఏ సంతోషము? ఆత్మీయ సంతోషము. సేమ్ అట్లాగా ఐజియా 33:27 చదవండి అమ్మా. 26 అండి. 21 33:21 అమ్మా. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా ఒక చాలమ్మా. అంటే ఇక్కడ నది ఏం చూపిస్తుంది అంటే మనకి అక్కడ యెహోవా మనకు తోడుగా ఉంటాడు అక్కడ. సేమ్ అట్లాగే అమ్మా 53:18 53:18 53:18 అమ్మా. యోవేలు ఆ దినమందు ఆ. పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయలో తడుపును. చాలమ్మా. ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. అలాగే జకర్యా 14:8 చదవండి అమ్మా. జకర్యా 14:8 ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. ఓకే అమ్మా, చాలమ్మా. మన తర్వాత మనకు తెలుసు, ఎందుకంటే యోహాను సువార్త 4:14 సమరస్య జరిగేది సువార్త చెప్తాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నా తర్వాత శిష్యులు వచ్చి అంటే ఆహారం అని భోజనం తీసుకొచ్చి ఆయన ఏమంటాడంటే జాన్ 4:34 జాన్ 4:34 నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదగుట్టుటయు నాకు ఆహారమే ఉన్నది. సర్వము నాకు రక్షణము, సర్వ మానవాది రక్షణ ఆయన దాహము ఆకలి. ఏంటంటే దేవుని చిత్తాన్ని ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క దాహం అన్నమాట. సో మనము ఆయన దాహాన్ని నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా ఎవరైతే మనము ప్రతిరోజు కూడా మన రక్షణ పొంది ఈ లేఖనాల నెరవేర్పు ప్రకారంగా మనం ఆయన చేతుసరికంగా ఇస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. కీర్తన 69:21-22 చదవండి అమ్మా. కీర్తన 69:21-28 ఓకే. వారు నాకు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చెరకుని త్రాగనిచ్చిరి. వారి భోజనం వారికి ఉరుగా ఉండును, ఎప్పుడు చేదు ఇచ్చిన మూలంగా. వారి మీదకు నీ ఉగ్రతను కొమ్మరింపము, దోషం మీద దోషము వారికి తగలనిమ్ము, జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచిపెట్టివేయము. ఎప్పుడైతే మన చేదు అయిన చిరకడానికి ఇస్తాము అంటే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఫెయిల్ అయిపోతాము. ఖచ్చితంగా మన జీవగ్రంథంలో మన పేరు తుడిచివేయబడుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది మన ఆత్మీయ, ఎందుకంటే దేవుడు కోరుకునే ఆత్మీయ దాహం ఏంటంటే మనం రక్షించబడాలనేది దేవుని ఆత్మీయ దాహం. ఆ తర్వాత ఆమోసు 8:9-13 అమ్మా. అవునమ్మా 8 మన ఆమోసు 8:9-13 అమ్మా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోడపట్ట కట్టుకున చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు యెహోవా? ఎవరైతే యెహోవా మాటను దుర్వినియోగం చేస్తారో వారి మీదకి క్షామం రప్పిస్తారంటున్నాడు అనమాట. ఎందుకంటే మనము మన ఆత్మీయ దాహంలో మనం ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు ఇక్కడ. అలాగే మత్తయి 25:31-44 చదివితే అది అక్కడ చాలా పెద్ద వచనం అది. అక్కడ ఏంటంటే అదే దేవుడు గొర్రెలను మేకలను గిరిచేసినప్పుడు ఎవరైతే నాకు అన్నదాహంలో నాకు వస్త్రం ఇచ్చారో అవన్నీ మనకు తెలిసిందే విషయం అందరూ. సో ఇక్కడ ఏంటంటే మనం ఎందుకంటే మనం అదే మార్కు సువార్త మన మార్కు 11:28-34 ఏం చెప్తాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, అదేవిధంగా నీ పొరుగువాడిని నిన్ను వలె ప్రేమించాలి. మనకు బైబిల్ కానీ ధర్మశాస్త్రం కానీ టోటల్ ఈ 2 గ్రంథాల్లో కూడా చెప్పాలి 2 వాక్యాలు 2 మేలు ఉంటాయి. ఒకటి నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. సెకండ్, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలే మనకు ధర్మశాస్త్రంలో కానీ మన బైబిల్ అంతటా కూడా ఈ 2 మొత్తం మిళితమై ఉంటాయి అన్నమాట. అమ్మ తర్వాత ఇర్మియా 2:13 చదవండి అమ్మ. దేవుడు ఇంతగా మనల్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీ ఆత్మీయ దాహం తీర్చుకోమని చెప్తుంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎస్, జీవజన్మల మూటనైన నన్ను మరిచి విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలగించుకొని ఉన్నారు. ఓకే, చాలమ్మా. ఇక్కడ ఏంటంటే మనం నిజంగా ఏంటంటే జీవజలమైన యెహోవాని దేవుణ్ణి మర్చిపోయి మనము మన ఇష్టానుసారంగా లోకదాహం కలిగి ఉండి, లోకదాహాలు ఇవన్నీ మనకు శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవడంబు ఇవన్నీ కలిగి ఉండి మనము నీళ్లు నిలవలేని తొట్లు తుడుచుకున్నాం మనం. జీవజలమైన యెహోవాని మర్చిపోయాం మనం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వార్నింగ్ మాట. ఇర్మియా 2:15 దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ. సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇర్మియా 2:3 చెప్పిన ప్రకారంగా జీవజలమైన ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉందామా, లేక నీళ్లు లేకుండా పై బద్దలైపోయి తొట్టులు కలిగి ఉందాం అనేది మనం పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఓకే, తర్వాత ఏంటంటే మనము ఆయన రహస్య రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలనేది ఆయన మెయిన్ యొక్క దాహం, అంతే కదా. సర్వ మానవాళి కూడా ఆయన రహస్య రాకడలో ఎత్తబడి ఉండాలంటే కానీ మనం ఏం చేయాలంటే దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన దానియేలు 70వ వారంలో ఒక టైం గ్యాప్ మనకి ఇచ్చాడు. ఆయన ఇది 69th 70th ఒక గ్యాప్ ఇచ్చాడు మనకి. అదే కృపాకాలం అన్నమాట. ఆ కృపాకాలాన్ని కానీ కృపాకాలం గ్యాప్ని కానీ మనం సద్వినియోగం చేసుకుంటే మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. లేకపోతే మనము అగ్ని ఆరదు, పురుగు చావజన భయంకరమైన నరకాలకు మనకి వెళ్ళిపోతాము. ఒకవేళ మనము ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వేం చేయాలి? అప్పుడు కీర్తన 42:1-2 అట్లాగే మన 146:6లో కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనం ప్రతిరోజు కూడా దేవుని కొరకు తృష్ణపడి ఉండాలి. దేవుని జీవజలం కోసం అలా తృష్ణపడి ఉంటేనే అప్పుడు మనకి ఏమవుతుంది? యెషయా 44:3 ఏం చెప్తున్నట్టు ఆయన దుప్పి గల వాడి మీద, దప్పి గల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. సో మనం ప్రతిరోజు కూడా దేవుని కొరకు మన ఆత్మ తృష్ణ పడిపడి ఉంటే మనం ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. లేకపోతే మనం ఏమవుతామంటే మనకు అగ్ని అరుదు, పురుగు చావజన భయంకరమైన నరకాగ్నిలో మనం పోవడం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాలను మనం ముందు పెట్టుకుంటే చివరిగా ఏంటంటే మనకి ఒకటి జీవ మార్గమును మరణ మార్గము మన ముందు పెట్టబడింది. ఈ ద్వితీయోపదేశకాండం 30:19 సార్. ద్వితీయోపదేశకాండం 30:19 చివరగా జీవ మార్గమును మరణ మార్గమును మన ముందు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ఓకే అమ్మా.
సో మనము అలాగే మలాకి 4:50 చదవండి. మలాకి 4:5 యెహోవా నియమించిన మహా రోజుల దినము రాకముందే మీరు మారు మనసు పొందాలి. యెహోవా నియమించిన మహా రోజుల దినము రాకముందే మనం మారు మనసు పొందాలి. లేకపోతే మనము యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఆయన ఎవరు? బాప్తిస్మ యోహాను గారు. ఆయన రావడం జరిగింది, ఆయన సువార్త ప్రకటించాడు. నెక్స్ట్ యేసుప్రభు చెప్పాడు, ఆయన కూడా వెళ్ళాడు. అపోస్తుల గారు 17:30-31 చదవండి అమ్మా. 30-31. ఆ అజ్ఞాత కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించు భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగచేసి ఉన్నాడు. ఓకేనమ్మా. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు సూచిస్తున్నాడు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మారు మనసు పొందవలసిందే. మారు మనసు పొందిందే మనకు రక్షణ లేదు కాబట్టి మరి ఎందుకంటే మనకి చివరిగా ఏంటంటే మన ముందు ఉంచబడిన ఈ జీవ మార్గమును మరణ మార్గము అంటే ఎత్తబడే గుంపులో ఉంటావా నరకంలో పోతావా అనేది అది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువలో చేసిన ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుందామా దుర్వినియోగం చేసుకుందాం అనేది అదంతా కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం రక్షించబడటమే కాకుండా మనం కొంతైనా ఆత్మను రక్షించే భారం మన మీద ఉండాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన మిగిలిన జీవించాలని కోరుకుంటూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.